అనేక సమస్యలతోని రాష్ట్రంలో ముఖ్యంగా భూ తగాదాలు, భూ యొక్క ఆక్రమణలు, అంటే ముఖ్యంగా 10 ఏళ్ల నుంచి డబుల్ డాక్యుమెంట్లు, ఒక్కొక్క ల్యాండ్కు ప్లాట్లకు డబల్ రిజిస్ట్రేషన్లు, ఇవన్నీ ప్రమాదకరంగా మారినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం లోపల వదిలే ప్రసక్తి లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి ఒక్కటే కాదు, న్యాయ సంబంధించినటువంటి అన్ని రకాలుగా అప్రోచ్ అయ్యి దీన్ని అంతు చూసే వరకు వదిలేదులే అన్నటువంటి సంకల్పంతో మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా దీంతటితో ఆగకపోతే జాతీయ స్టేట్ మొత్తం మీడియా తీసుకొచ్చి వీళ్ళు అంతు చూసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నిజానికి అక్కడ ఏం జరిగింది, వీళ్ళ భూమి ఉందా లేదా, మన దగ్గర మిత్రుడు అన్న నమస్తే. నమస్కారం. నేను పిలిచిన మిమ్మల్ని అందరినీ నా పిలుపు ప్రకారం వచ్చారు. ఏంది పరిస్థితి, అక్కడ భూమి ఎవరిది, ఏం కథ, మీకు తెలిసింది చెప్పండి. ఏవిఎం మీడియాకు నేను ఏమని తెలియజేయిందంటే, కంసన్పల్లి గ్రామం నేను అక్కడ ఉండే విలేజ్కి నాకు కూడా 20-40 ఏళ్ల నుంచి అక్కడనే మనం నివసిస్తున్నాం. కాబట్టి విలేజ్లో నరేందర్ రెడ్డి అక్కడ పొలం ఎన్ఆర్ఐ తీసుకున్నది వాస్తవము. 2006లో ఈరేశం వాళ్ళ ఫాదర్ పైన 6 ఎకరాల 9 గుంటల ల్యాండ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో థర్డ్ పార్టీ మారి 2008లో ఎన్ఆర్ఐ పార్టీకి రిజిస్ట్రేషన్ జరిగింది. అక్కడ ఎన్ఆర్ఐకి కానీ విలేజ్లో ఏ భూమి కూడా కానీ విలేజ్లో ఎవడన్నా 10 గుంటలు పొలం అమ్ముకోవాలనుకుంటే ధనవంతులు ఉన్న విలేజ్ తప్ప వేరే కొత్త క్యాండిడేట్ అమ్ముకోనికే ఏ పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉన్నాం. కంసన్పల్లి విలేజ్లో పొలం అమ్ముకోవాలనుకుంటే వెళితే నరేందర్ రెడ్డి తనకే వెళ్ళాలి. అవునా? లేదంటే పొలం అమ్మేది ఎవరు కొనొద్దు, నేనే రాజును, నేనే మంత్రినని నరేందర్ రెడ్డి అక్కడ చేసే ఒక రాజులాగా నేనున్నాక ఎవడు కొనలేను, నన్ను మించి ఎవడు రాలేడు. ఒకటి నా వినపం ఏంటంటే, నరేందర్ రెడ్డి గారికి నేను ఒకటి వినపం చెప్పేది అంటే, ఈ ఆస్తులు శాశ్వతం కావు. ఈ ఆస్తులు శాశ్వతం కావు. మీరు ఈ డబ్బులతోని కొన్ని రోజులే శాశ్వతంగా ఏలుతారు. ఎప్పటికైనా నిజాయితీ ముందుకు వస్తుందని నేను కోరుకుంటూ, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్తే పేదలకు అక్కడ పనులు కావు, మీడియా దగ్గరికి పోతే అక్కడ పనులు కావు. ఈ పేద వ్యక్తులు ఎవరి దగ్గరికి పోవాలి? ఇందులో ఒక 2014-12లో మా ఫ్రెండు, నా క్లాస్మేట్ సత్యం అని పరిస్థితుల్లో ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆయన చేను కూడా ధ్వంసం చేసిండు నరేందర్ రెడ్డి. ఇద్దరు రౌడీలను పెట్టుకొని చేను ధ్వంసం చేసిండు. ఆ టైంలో కూడా విలేజ్ వాళ్ళు అడగనికి ఎవరు ధైర్యంగా ముందరికి రావడం లేదు. ఎందుకంటే తయారైంది మీ ఊరల్లో? ఎందుకంటే ఈ రోజు అపోజిట్ గా వచ్చి మాట్లాడినాం అనుకోండి, ఆ రోజు ఏమన్నాడు ఆయనకు, రేపు పొద్దుగాల నా మీద వేరే వానితో గొడవ పెట్టియచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఇది ఎన్ని రోజులు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు నేను ధైర్యంగా ఒక విలేజ్ వాళ్ళకు ఒక 10 మెంబర్స్కి ఇక్కడ పిలుపు తీసుకొని ఇక్కడికి వచ్చిన, ఏవిఎం దగ్గరికి ఇక్కడ తీసుకొని వచ్చిన. ఎందుకంటే ఎన్ని రోజుల వరకు చేతులు కట్టుకొని కూర్చుందాం? షాద్నార్లో మీడియా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, విలేజ్లో కూడా ప్రతి ఒక్కడు బయటికి రావాలి, నరేందర్ రెడ్డి గురించి చెప్పాలని. నరేందర్ రెడ్డి ఒక పులి కాదు, ఒక మానవుడే. న్యాయంగా ఆయనను ముందర కూర్చోబెట్టి, ఇక్కడ ఇప్పుడు అన్యాయం జరిగిందని మనకు ఎన్ఆర్ఐది అన్యాయం ఉంది, ఏదో రికార్డు కొనుక్కొని అన్యాయం చేస్తుంటే, నరేందర్ రెడ్డి 10 ఏళ్ళు రాజకీయం చేసిండు కంసన్పల్లిలో. ఆ 10 ఏళ్ళు రాజకీయం చేసిన నరేందర్ రెడ్డి అక్కడ టెంట్ వేసి విలేజ్ వాళ్ళకు పిలిచి, ఎన్ఐలను పిలిచి, ఒక రిపోర్టర్లను పిలిచి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిచి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి, ఇది అన్యాయం అని టేబుల్ మీద పెడితే విలేజ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏ ఎన్ఆర్ఐ తప్పు చేస్తుండని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. నరేందర్ రెడ్డికి డాక్యుమెంట్ చూపేయండి అని చెప్పండి. ఎన్ఆర్ఐ ఒకవేళ తప్పుగా ఉన్నదనుకో, ఇదే ఎన్ఆర్ఐకి పొలము లేకుండా మనం అక్కడ పంపించేద్దాం. ఎన్ఆర్ఐది తప్పు ఉంటే ఎన్ఆర్ఐ తప్పు చెప్తాం, నరేందర్ రెడ్డి తప్పు ఉంటే నరేందర్ రెడ్డి తప్పు చెప్తాం. కరెక్ట్, ఎక్సలెంట్. నిజానికి వాస్తవమే. నేను ఏమంటున్నా అంటే, ఎవరైనా మదబలం కానీ, డబ్బు బలం కానీ, మంది బలం ఉపయోగించి అన్యాయం చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక పోలీస్ ఆయన వినకపోతే ఆయనను తాట తీసేది ఇంకోది పై ఉంటుంది. కాబట్టి ప్రజలు అయినప్పుడు, మన ఊర్లో సమస్య జరిగినప్పుడు కడాఖండిగా ఖండించడం నేర్చుకోవాలి. పిరికితనంతో మనం ఏదో భయపడి ఆయన కొడతాడని, ఆయన చంపుతాడని యూనిటీ లేకుండా పోతే ఖచ్చితంగా మీకు కాకపోతే మీ పిల్లలకు సమస్యలు వస్తాయి. ఈ ప్రమాదకరమైనటువంటి సమస్యను మీరు తొలగించుకోవాలనుకుంటున్నాను. నేను చెప్తా ఉన్నా. ఇంకా బ్రదర్,
మీకు తెలుసా ఇప్పుడు ఆ పొలం సమస్య ఈ కంసాన్పల్లి 6 ఎకరాలది ఎన్ఆర్ఐది కొన్నదన్నది మీకు తెలుసా? ఏం తెలుసు మీకు? ఎన్ఆర్ఐ విషయంలో ఈ పొలం విషయంలో పూర్తిగా నాకైతే సబ్జెక్ట్ లేదు. ఈ పూర్తిగా అయితే నాకు సబ్జెక్ట్ లేదు, కానీ నేను బయట విన్నది ఏంటంటే వాళ్ళు కూడా వాస్తవంగా కొన్నారని చెప్పేసి వింటున్నా నేను. ఎవరు కొన్నారు? ఎన్ఆర్ఐ వాళ్ళు కొన్నారు అని చెప్పేసి మా తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళు చెప్పడం విన్నా. ఈ ఇష్యూ ద్వారా మాకు ఏమైతుందంటే మా విలేజ్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది. వాస్తవంగా మా విలేజ్ కి ఏముంది, టీపన్ సర్వే లేకపోవడం ఒకటి పెద్ద డ్రాబ్యాక్. నీ భూమి ఎవరు దుంతురు? నా భూమి నేనే దుంతున్నా. టీపన్ లేదు, ఎట్లా దుంతున్నావు? టీపన్ సర్వే అంటే టీపన్ లేకపోవడం కానీ నీ భూమి నువ్వు నరేందర్ రెడ్డి భూమి ఎవరు దుంతురు? నరేందర్ రెడ్డి భూమి ఎవరు దుంతురు? ఆయననే దుంతుడు. టీపన్ లేదు, ఎట్లా దుంతుడు? అంటే ఈ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే సేల్ డాక్యుమెంట్స్ మనం ఎవరు చేస్తే వాళ్ళని ఆపుతారు. వాళ్ళ దగ్గర కబ్జా అయితే వేరే సర్వే నెంబర్లు పెట్టి కూడా అయిన దాఖలాలు మా అట్లా ఉన్నాయి. అది జరగద్దు. అది జరిగినాయి. ఆ జరగడం వల్లనే ఏమైతుందంటే మా విలేజ్ కి రెవెన్యూ చాలా డ్యామేజ్ అయింది. ఎవరికైనా చెప్పాలి నువ్వు, ఆయన కూడా చెప్తాను, ఎవరికి భయపడేది లేదు. రండి మనం మాట్లాడదాం, డాక్యుమెంట్ తప్పుంటే వీళ్ళని కూడా అనాలి. వీళ్ళ తప్పుంటే వీళ్ళకి కూడా చెప్తాం మేము. వీళ్ళ తప్పు లేదని కూడా మేము అదే అంటున్నా. వీళ్ళ తప్పుంటే వీళ్ళకి చెప్తాం, ఆయన తప్పుంటే ఆయనకు చెప్తాం. ఏది ఉన్న సమస్య అయితే దానికి పరిష్కారం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము ఆలోచించే. ఒకసారి మీరు రండి. ఇప్పుడు ఎట్లుండాలన్నంటే సమస్య, మన ఊరైనా అవతలోడు వ్యక్తి ధనవంతుడని అవతల వ్యక్తి బలం ఉందని చెప్పి అన్ని పొలాల మీద యజమాయి చెలాయించడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పేదోళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకోవడం కరెక్ట్. దీన్ని ఏమంటావు నువ్వు? నిజమంటావు వద్దామంటావు? మాకు ఈ కిరికిరి అయితే 2-3 ఏళ్ళ సది జీతం పొలమికి అయితే మేము ఈరోజు మాట్లాడి అయితే మేము అందరం సెట్ చేసి కూర్చొని మాట్లాడతాం. వస్తే నరేందర్ రెడ్డి ఇద్దరు వస్తే మాట్లాడి సెట్ చేస్తాం. ఇలాంటి సమస్య ఎవరినైనా ఉందా? మీ ఊరైనా ఉందా? ఇప్పుడు మా ఊళ్ళోనే ఉంది. ఎక్కడైతే ఇంట్లో మేము మా ఊళ్ళోనే ఎక్కువ ఇదైతే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు దొంగతనంగా వచ్చి నరేందర్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నట్టు కొడుతుందా నీకు? అందాద పోటీ ఎట్లా కొడుతుంది? రాలేదు, దొంగతనంగా అట్లే దౌర్జన్యం ఏం చేయలేదు, కానీ ఆయననే దౌర్జన్యం చేస్తున్నాడు. ఆయననే రూములు కూడా కూలగొట్టిపించి టీపాను లేనందుకు చాలా ప్రాబ్లాలు. ఓకే, వాస్తవానికి రికార్డులు ఉంటుంది. ఇప్పుడు ఇదే నరేందర్ కూడా రికార్డులు కొనే దాన్ని మీదకి పోయినట్టు, భూమి మీదకి పోయినట్టు. ఓ కొన్నాడా రికార్డులు కొనే భూమి మీదకి పోయినట్టు. ఆయన కొన్నదైతే ఏం లేదు భూమి. ఇంకోటి మొన్న కూడా మా భూమి మీదకి వచ్చారు. ఎవరు? ఇదే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వీళ్ళు వచ్చారు. రియల్ గా వచ్చారు. అన్న ఇది మా భూమి అని 100 సంవత్సరాల నుంచి మా నాయన వాళ్ళు చేసారు, మా తాతలు కూడా భూమి అదే చేసారు. కానీ అది తప్పని ఒప్పుకొని పోయాడు ఆయన. అరే మేము వచ్చినాము, మా తప్పని ఒప్పుకొని పోయాడు. అట్లా జరిగింది. మా ఊళ్ళో టీ పని లేనందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే నరేందర్ అయితే అగ్రగానం మీద చేసే పని అయితే ఇప్పుడు నరేందర్ పొలం అయితే అది కాదు. మేము పైన ఉన్నాం, పొలం పైన మేమే ఉన్నాం కాబట్టి కింద ఉన్నది విజయలక్ష్మి వాళ్ళు ఉన్నదే, వాళ్ళదే పొలము, వాళ్ళే బోరేసారు, వాళ్ళదే రూమ్ కట్టారు, వాళ్ళదే పొలం. చెప్పన్న, ఏ ఊరు? అసలు ఈ కంసానపల్లిలో జరుగుతున్న భూ సమస్యల గురించి నువ్వు బాధితునివా? నీకు సమస్య తెలుసా? అనే విషయం తెలుసు, నాకు కూడా తెలుసు. మా పొలం కూడా అత్తగాన కిందనే వెళ్ళిపోయింది. నీ పొలం కూడా? మా పొలం కూడా అంటే మా అత్తగారిది అది. ఓకే, మా మామగారు ముగ్గురులో ఆయన అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఇద్దరు ఉన్నారు, చిన్నదంగా అని అన్నదమ్ములు వాళ్ళిద్దరు. చిన్నదంగా బిడ్డను నేను చేసుకున్నా, సొంతం అక్క బిడ్డనే. ఆయనకి ఎన్ని ఎకరాలు ఉండేది మరి? ఆయనకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలలో అప్పుడో ఎప్పుడో పిలుచుకున్నాడు. ఇంత తాగుతుండ్రి వాళ్ళు. మామగారు అద్దెకరా చేసుకున్న అమ్మేవలసిన ఎకర పొలం తీసేసుకుంటున్నాడు. అప్పుడే అద్దెకరాన్ని తీసుకొని ఎకర పొలం అట్లా రికార్డు 2 ఎకరాల రికార్డు చేసుకున్నాడు. అది మా వరకు కూడా తెలియలేదు ఆ విషయం. తర్వాత లాస్ట్కు విషయం తెలిసింది, పొలం అంతా నాకుందిరా, నా రికార్డు నిన్ను ఉన్న కాలు ఉట్టి భూమే నీకుంది, దానికి ఏందో చెప్పురా అని నన్ను పిలుచుకున్నాడు. అది తర్వాత ఎన్నేళ్లకు 2016-17లో ఈ విషయం జరిగింది. అంటే మాకు తెలియకుండా నువ్వెట్లా తీసుకున్నావు? మేము ఆల్రెడీ ఇదే ఊరు ఇన్నే ఉంటున్నాము, నీకు కూడా తెలుసు. రికార్డ్ వెళ్ళిపోయింది. ఇవన్నీ మేము గట్టిగా మాట్లాడే వరకు ఏం చేసిండు, కోర్టు నుండి ఆర్డర్ ఇచ్చిండు, మాకు కేసు వేసిండు, మా మీద కేసు వేసి. ఎవరు? ఎవరు? నరేందర్ రెడ్డి పటేల్. భయపడిపోయినాక 3 లక్షల రూపాయలు లాయర్ కెట్టినా, ఆయన ఇచ్చింది నాకు 6 లక్షలు. ఆ పొలం ఎంత అవుతున్నప్పుడు ఆ స్థాయిలో 20 నుంచి 25 మధ్యలో ఉన్నది అప్పుడు ఆ రేటు. 20 లక్షల లక్షలు ఏం కాదు, నాకు ఇచ్చింది 6 లక్షలు. 6 లక్షలతో మళ్ళీ 3 లక్షలు లాయర్కి ఇవ్వడానికి నాకు వీలైంది 3 లక్షలు. మా చేను, ఇక మా పొలాలు ఎంత ఖరాబ్ చేసిందో చూడు. పొలాలనే చేను ఉన్నప్పుడు ఇక అక్కడ చూపి అన్ని పెట్టి చూపి పట్టుకోరు.
మీరు పట్టుకో, అందరూ పట్టుకోరు నెత్తుకోటి. పట్టుకో నా ఫోటో అక్కడ పట్టి చూపి. నువ్వు పట్టుకోనా ఇంకో పొలం నా- చూపి, నా- నా అక్కడ ఫ్యామిలీ. అక్కడ చూపి, అక్కడ అక్కడ మలుపు. నా ఫ్యామిలీ ఆ, అప్పుడు నా పాపలు చిన్న వరి చేను కాడ. వరిసేను నా పొలం మీద అటు అటు చూపి కెమెరా, ఇక్కడ కెమెరా చూపి అటు. పాడు చేసి సరే సరే నాకంటే అద్రగానం జరిగిందేమో, కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళకు కూడా అద్రగానం జరిగితే ఏముంటది? బా నాకంటే ఎవరు లేకున్నారు, మాట్లాడారు, నాకు దమ్ము లేకున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా అద్రగానమేనా? రైట్. న్యాయం కాదా ఇది నేను అనేది? రామసాన్పల్లి ఏంది గడపడి భూముల గడపడి మీ ఈ ఊర్లో? భూముల గడపడ అంటే ఈడికి 2006-7 నుంచి మా ఊర్లో బుచ్చిరెడ్డి కొడుకు నరేందర్ రెడ్డి ఉమ్, పోలీసులో ఒక 4-5 సంవత్సరాలు చేశాడు. ఉమ్, పోలీసులో చేసుకుంటా వచ్చి ఏం చేశారు, పైసలు రాలేదప్పుడు దాంట్లో ఏదో కిరికిరి పడి సస్పెండ్ అయ్యిండు, వచ్చేసాడు. సస్పెండ్ వచ్చినాక ఏం చేసాడు, మెల్లగా అప్పుడు భూముల బేరం నడుస్తుంది. ఉమ్, చుట్టుపక్కల ఏం చేసాడు, భూముల బేరం అంటే ఎవడన్నా అమ్ముతాడు కదా, ఆపత్కో సాపత్కో అవి ఎకరనో అర్ధ ఎకరనో అమ్ముతుంటే మెల్ల డెవలపింగ్ చేసుకొని అక్కడ దానికి 4 లక్షలు మాట్లాడి బాండ్ పేపర్ రాసుకొని లాస్ట్కు రిజిస్టర్ చేసేటప్పుడు రేపు ఇస్తా అని వీనితో వానితో అని చెప్పి 1 లక్ష ఇచ్చే రిజిస్టర్ చేసుకునేది. బా రుచి మంచిగా ఉంది. బాగా ఉంది రుచి. ఆ. అడగా మీద దోస్తో ఎకరాలు కొన్నాడు అదే ఏరియాలో, 200 ఎకరాలు. 200 ఎకరాలు. ఉమ్. టీపన్ ఉంటది కానీ దొంగలు ఏం చేస్తారు, టీపన్ లేదని వాంతాన వీంతాన కొని మోసం చేయడం. భూమి మీద టీపన్ గుద్దలు దొరికితే అన్ని వెళ్తాయి. భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి సరి అయిన భూముల లెక్కలు ఏడలేవు. ఆ. ఇవన్నీ నగరాలకు అడ్డం అంతే. నగరాల అయితే ఏం చేసారు, ఇదే ఈ సర్వే నెంబర్. ఓకే ఓకే. అయితే దీనికి ఏం చేస్తాడని ఇక్కడ కొంటాడు, ఉమ్, ఇక్కడ టీపన్ లేదంటాడు, వాడిని అక్కడ తోలిస్తాడు. ఉమ్, కింద మీద చేసి అన్ని ఎవడని గొడవ పెడితే వానికి 2,000 ఇచ్చుకము, ఉమ్, ఇంకోనికి వానికి 20,000 ఇచ్చుకము, నీ పట్టుకోరా నీకు పైసలు ఇస్తా అని ఏదో కాంప్రమైజ్ చేసుకుంటా మొత్తం మీద దౌర్జన్యం చాలా అయిపోయింది. ఉమ్. అయిపోయినాక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కంసానపల్లికి సంబంధించిన ఈ 6 ఎకరాల 9 గుంటల విషయంలో కరెక్ట్ చెప్పు, ఉన్నది చెప్పు. కరెక్ట్ ఆ పొలాల మాదే ఇప్పుడు మీద ఆ పొలం ముందు 80 కదా, దాని పక్కన మాది 6 ఎకరాలు. అయితే మా పాలెట్ గల్లకు ఆ గుంటి వాళ్ళకు పోయింది, ఆ ఎకరము ఇది మాకు వచ్చింది. మేము దున్నుకుంటే ఏదో అప్పుడు భీమారం వీరేష్ అని అమ్మితే వీళ్ళకి అమ్మారు. మూడో వాళ్ళ అయిన దానికి వీళ్ళు రూమ్ కట్టి బోర్ రూమ్ కట్టి మొన్న అది పక్క రూమ్ కట్టిర్రు, బోర్ వేసారు. దాని ఆనుకునే ఒక పానాది, ఊరు పానాది, నక్ష పానాది. దాని కిందల కొన్ని అవి ఉండే, అవి అని చేసుకున్నట్టు వాళ్ళ లాక్డౌన్ అన్నప్పుడు ఈ సార్ వాళ్ళు ఏం చేశారు, కొద్దిగా లేట్ చేసుకున్నారు. అయినా సంవత్సరానికి సాగుబాటు చేస్తే గిట్లే గోల. ఏమైనా రాజకీయం రావడం, దాంట్లో ఆపేసడం, అది లేదు ఇది లేదు, భయానికి ఎవరు పోలేరు, చూసుకోలేరు, ఎక్కడ పోతుంది అన్నట్టు మార్పున్నందుకు అది చేసుకుంటా ఈ మొత్తం కబ్జా పెట్టేసి ఇప్పుడేమో డబ్బులు చల్లుకుంటా వాడు ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, వాడెవాడు. ఇప్పుడు దీని గురించి ఏమంటే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడదామంటే రెడ్డి రాడు. ఎట్లా రాడు, అక్కడ బయట పైసలు చల్లిస్తాడు ఆఫీస్ లో పోతే. జడ్జి గారికి కూడా ఇచ్చేస్తాడు ఇంట్లో. ఇప్పుడు న్యాయం ఉంటది కదా, కోర్టు వలుకుతుంది కదా, కోర్టులో ఇవాళ రేపు ఏముంటది, పైసలు అంతటా అట్లా అయిపోయారు. అంతే అంతటా కాదు, కొందరు ఒక 10 మందిలో 5 మంది అద్రగానం ఉంటారు. రైట్, కరెక్ట్. అందరు న్యాయం లేకుంటారు. అందరు న్యాయం ఉంటే లోకం నడవదు, నడదా, కొన్నే నడుస్తుంది. చిన్న ఏమైంది మీ కంసానపల్లిలో భూమి నీకు తెలుసా? 81 సర్వే నెంబర్ లో 6 ఎకరాల 9 గుంటల భూమి మాది. అసలైన భూమి మాది. మీరు ఓకే, మీరు ఎవరికి అమ్మారు మరి? మేము అమ్మింది వీరేశం వాళ్ళ నాయనకు. ఓకే. ఆ భూమి దున్నాం మేము. రీసెంట్ గా నరేందర్ రెడ్డి మా నాయనకు మాకు పిలిపించి కొన్ని డాక్యుమెంట్లు చూపెట్టింది. ఆ డాక్యుమెంట్ లో మీరు చేసింది 81 సర్వే నెంబర్ కాదు, 80 సర్వే నెంబర్ అన్నారు. అయితే నేను అడిగిన పొలం దున్నింది ఎవరు, నువ్వు దున్నినావా, సర్వే నెంబర్ నువ్వు ఎట్లా తెలుసు, నీకు తెలుసా మాకు తెలుసా? మేము దున్నింది 81 లోనే కదా, అదే పొలం అమ్మినాం, ఏడ హద్దు అనేది చూపెట్టినాం. రీసెంట్లీ గా పిలిపించి మాకు డాక్యుమెంట్స్ చూపెడితే చూసిన డాక్యుమెంట్ లో కొన్ని చూసిన ఏమి కరెక్ట్ లేవు, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. ఆ ల్యాండ్ మాది. ఇంకొకటి దాంతో పాటు 2007 లో మేము అమ్మింది, దాంతో పాటు 85 సర్వే నెంబర్ లో మాకు 1/2 ఎకర్ ఉండే. మా నాయన రూపాయి ఇవ్వకుండా అద్రగానంగా తీసుకున్నాడు నరేందర్ రెడ్డి. ఇప్పుడు నువ్వు యంగ్స్టార్ కదా, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎంతో కలలు కంటావు, నీ పిల్లలు కానీ నువ్వు కానీ మస్తు ఉండాలి, మా తాతల భూమి ఏదో అనుకుంటావు. ఇవన్నీ అన్యాయం నీ ముందర జరిగితే ఏమనిపిస్తుంది? అన్యాయం చెప్పి నేను అడిగిన రీసెంట్ గా నాకు డాక్యుమెంట్స్ చూపెడితే నేను అడిగిన 85 లో మా నాయన దగ్గర 1/2 ఎకర్ తీసుకొని ఏమి ఇచ్చినావు పటేలని అడిగిన. అయితే ఇచ్చినా కదా మీ పాలలోకి ఇచ్చిన అంటే, పాలలోకి ఎవరికి ఇచ్చినావు, నువ్వు ఒకసారి నీ దానికి వస్తాం పంచాయతీ నువ్వు మాట్లాడతావు అని అడిగితే అడిగించి వెళ్ళిపోయింది.
బా ఏం దౌర్జన్యం. మొత్తం మీద ఈ భూమి అమ్మేది మీరే వీళ్ళకు మేమే అమ్మినాం. పక్క వీళ్ళదైనా వీళ్ళు దౌర్జన్యంగా వస్తారు ఆ ఊరికి. దౌర్జన్యంగా అయితే థర్డ్ పార్టీ అయితే మాకు తెలియదు. మేము అమ్మినాం వీరేశం వాళ్ళకి. వీరేశం నుంచి డైరెక్ట్ వీళ్ళు ఇక తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్నారేమో కానీ మేము అమ్మింది వీరేశంకి. ఆడ ఎవరైనా వచ్చినా కానీ మేము పక్క చూపెడతాం, ఆధారంగా ప్రూఫ్ చూపెడతాం, ఏడు అమ్మిన మద్దూరాలు ఏమనేది చూపెడతాం. వీళ్ళు లింక్ డాక్యుమెంట్లు క్లియర్ గా చూపిస్తారు కదా వీరేశం నుంచి వీళ్ళకి వచ్చింది. చూసిన వాళ్ళ డాక్యుమెంట్ కింద చూసిన. నేను అదే అంటున్నా కదా, ల్యాండ్ మాది. ఈ పటేల్ వాళ్ళు వచ్చినా కానీ సార్ వాళ్ళు వచ్చినా కానీ ఆ ల్యాండ్ మేమని డైరెక్ట్ చూపెడతాం. చూపెట్టగల సత్తా నాకుంది. ఆయన కానే కాదు మాది కాదు అని అంటున్నాడు, వీళ్ళది కాదు టీ పని లేదంటే ఇన్నేళ్ళు మీరు ఉన్నారు కదా. ఆడికే వచ్చిన నరేందర్ రెడ్డికి రమ్మను, మా నాన్న దొలుకుని వస్తా. నేనైతే చిన్నప్పుడు నిన్న మొన్న పుట్టినుండి మా నాన్న దొలుకుని వస్తా. ఆ ల్యాండ్ ఎవరిది, ఎవరు దున్నారు, ఏం చేశారు అనేది మాట్లాడదాం. 10 మంది కూర్చుని పెట్టుకొని మాట్లాడదాం, నేరుగా మాట్లాడుకుందాం. ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని తొలగరండి, చూద్దాం. నరేందర్ రెడ్డి దున్నిండా లేకపోతే కుసలోళ్ళు దున్నిరా, ఎవరు దున్నిరు పొలం? ఒకవేళ నరేందర్ రెడ్డి దున్ని ఈ ల్యాండ్ నాదే, స్టార్టింగ్ నుంచి నాదే ఉందంటే దానికి నాకు 4 ఎకరాల పొలం ఉంది, ఫ్రీగా ఇచ్చి పెడతా. నరేందర్ రెడ్డి నాదని ప్రూఫ్ చేస్తే. ఒకవేళ నేను ప్రూఫ్ చేస్తే నరేందర్ రెడ్డి ఏమైనా ఇడిచి పెడతాడా? ఆయన ఏమి ఇడిచిపెట్టే అదే అంటున్నా. డేరింగ్ అంటే ఇట్లనే ఉండాలి. ఎందుకంటే మాకు మోసం చేసిండు. ½ ఎకర్ ల్యాండ్ మా నాయన పేరు మీద అంటే రూపాయి ఇవ్వకుండా తీసుకున్నాడు. నిజంగా నాకు న్యాయం కావాలని ఇంతవరకు వచ్చిన. ధైర్యంగా మాట్లాడితే పులి, దొంగతనంగా పిరికొర లేక మాట్లాడితే అది బతికే కాదు. సమాజంలో దుర్మార్గులను శిక్షించే వాళ్ళు ధైర్యవంతులే, పిరికొలు ఏం చేయలేరు. కాబట్టి మీ ఊర్లో జరిగే అన్యాయాలను మీరే తిప్పికొట్టాలి. తప్పు వీళ్ళ తప్పుంటే వీళ్ళ తప్పు అనాలి, ఎవరు తప్పుంటే అది తప్పు అనాలి. అదే మనం మనిషి మానవత్వం. జీవితం లైఫ్ గ్యారంటీ కాదు, లైఫ్ గ్యారంటీ కాదు. కొంతమంది మూర్ఖులు తెలియక కోట్ల కాశపడి ఏముండదు, గాలి పోతే చచ్చిపోతాడు అంతే. వాడిని ఊపిరి ముక్కు మూస్తే వాడు చచ్చిపోతాడు. కానీ వాని ఆశ ఏంది, ఎంతో మందిని చంపుదాం అనుకుంటాం. ఇది మంచిది కదా, రాష్ట్రం మొత్తానికి పోవాలి వీడియో ఇది. దీని తర్వాత ఇక కూడా సిగ్గు లేకపోతే ఇది ఏమవుతుంది అనేది, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, ఎంత జనాలు ఏ విధంగా విరుచుకుపడతారు అనేది మీరే చూస్తారు. కూర్చొని ఎప్పుడైనా పిలిపిస్తామని వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన కూడా ఆడికి వెళ్ళి పిలిపించి మాట్లాడదామని వచ్చింది. మాట్లాడి పిలిపించి ఓకే చేద్దాం. ఆయనకు తప్పు ఉంటే కాగితాలు తప్పు చూపిస్తున్నాయి కదా, డాక్యుమెంట్లు ఎవరికి న్యాయం ఉంటుంది కదా. డాక్యుమెంట్ ఎవరితోనా న్యాయం ఉంటుంది, ఎవరితోనా అన్యాయం ఉండదు, తేలుతుంది కదా. 10 మందిలో చూపిస్తే 4 కూర్చుంటే ఆడ తేలుతుంది. అందుకోసం చూసి ఓకే చేద్దాం. ఆయన పేరు ఉంటే నా పేరు సత్యనారాయణ. అదే ఊరు కంసం. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? జాబ్ ఏం లేదు? జాబులు బొబ్బులు ఏం లేవు. ఓకే ఓకే. అన్ని సర్వే నెంబర్లు కరెక్టే ఉన్నాయి. కాకపోతే నడుమ బోకాలు ఏం చేస్తున్నారు, ఈ నెంబర్ కూడా ఏడ పెడుతున్నారు, ఆడ నెంబర్ కూడా ఈడ పెడుతున్నారు, అందరికి తాకులాటలు పెడుతున్నారు. ఇక దాని గురించి నువ్వులు అవుతున్నాయి. దీన్ని ఇట్లే కొనసాగిస్తే పెరిగిపోతుంది కదా, ఇంకా ఊరోడు మొత్తం ఆడకపోయేటట్టుంది కదా. నరేందర్ రెడ్డి అంటే అందరు భయపడతారు. దాని గురించి అందరు ఇప్పుడు ఈడికొచ్చి మాట్లాడాలంటే వచ్చిన వాళ్ళు కూడా సందలు పడిపోతున్నారు. అందు గురించి మాకు ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు వీడు వచ్చి మాట్లాడినాం, పిలిచి ఏం చేస్తాడు, ఏం చేస్తాడని భయపడతారు. ఇప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఏం కాదు, ఎవరు అంతే సాక్ష్యం ఉంటుంది. కాకపోతే దేవుళ్ళు కూడా భయపడుతుంది నరేందర్ రెడ్డి. మేము బీరప్ప గుడికి మాకు 2 నెంబర్లు రాసిచ్చాడు, గుడి కట్టిస్తాను. ఏం చేసాడు, ఆ నెంబర్ ఎప్పుడు అమ్ముకున్నాడు, 2 ప్లాట్లు అమ్ముకున్నాడు. అమ్ముకొని ఏం చేసాడు, పార్క్ జాగా పోయి గవర్నమెంట్ పార్క్ ఇడిచిపెడతాడంట కదా, అందులో పోయి సగానికి లేపిండు. ఇక అంతకే కరోనా వచ్చింది, ఇడిచిపెట్టినాం, సపోర్ట్ చేయకుండా ఎవడ రోజు అడుగుదాం దారా అంటే అందరు భయపడుతున్నారు. డబ్బు ఉండ నీకు ఏమైనా ఆపుతుంటే నేను అడగారా ఎందుకు పోయినా. ఇంత ప్రమాదం జరుగుతుందా ఊర్లో? చెప్పు చంద్ర, ఏం జరుగుతుంది మీ ఊర్లో? అలా ఇప్పుడు జరిగేది ఏమి లేదు. అన్ని ఊర్లలో అన్ని సమస్యలు, అన్ని టీ పనులు లేదు, అది ఇది లేదు. మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా, టీ పని ప్రతి దానికి ఉంటది, ఉండదని ఊరే పని లేకుంటే ఊరు బయట విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వచ్చిందాక ఎవరు దున్నుకోవద్దు. అసలు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాళ్ళ దాంట్లో గిట్టంగా నువ్వు టీ పని లేని నువ్వు ఎట్లా కబ్జా చేస్తున్నావు, నువ్వు ఎట్లా దున్నుకుంటున్నావు. ప్రతి ఊరికి టీ పని ఉంది. ఊర్లో ఎవరైతే శాశ్వతంగా తాతలు ముత్తాతలు చేస్తే టీ పని ఉంటుంది, దున్నుకుంటే టీ పని ఉంటుంది, ఫామ్ హౌస్ కట్టిన ఉంటుంది. ఇప్పుడు కొన్నోడు భూమి కాడిపోతే టీ పని ఉండదు. అంతేనా? భూమి కాడ ఉంటే కాదు, టీ పని లేనిది లేఅవుట్లు డిటిపిసి లేఅవుట్లు ఎట్లా వస్తున్నాయి? అదే హెచ్ఎండి లేఅవుట్ కొన్ని చేసారు కంసంపల్లి మీద, డిటిపిసి లేఅవుట్లు కొన్ని చేసారు, విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్లు కొన్ని. ముఖ్యమంత్రి వచ్చి మొత్తం చేయాలంటారా మీ నరేందర్ రెడ్డి? ఇప్పుడు కొందరు మాటల ద్వారా అయితే కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రావాలంటే ఆ నుంచి వచ్చి ఆ చిన్న సమస్యని పరిష్కరించలేరు కదా. ఈ అవసరానికి మేము గిట్ట అమ్మవచ్చు. ఇంకో రైతు ఇట్లా ఈ టాక్ వెళ్ళడం వల్ల వేరే చిన్న చిన్న పెళ్లిళ్ళు కానీ, లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవడం కానీ, చిన్న చిన్న సమస్యలు రికార్డు సృష్టించింది. ఇప్పుడు
చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు బయట వచ్చి 10 రూపాయలు ఎక్కువ అమ్ముదామంటే ఎక్కువ కొననికి అమ్మనికే ఛాయిస్ లేదు. అది ప్రాబ్లం. గర్జుకు పోతే నరేందర్ రెడ్డి గుమ్మలకే పోవాలా. అలా ఎవరైతే కొంటురు 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి కొననికే ఛాయిస్ లేదు. మా ఊళ్ళో మరీ ఘోరం ఉంది అన్న వ్యవస్థ. మా ఊరికి కంసాన్పల్లికి మాత్రం రాజ్యాంగం రాలేదనిపిస్తుంది. మరీ ఘోరం. రాజ్యాంగం వచ్చిందా రాలేదా అనిపిస్తుంది. అంతేందుకు ఈ భూములు నీకు సంబంధం ఉన్నందుకు ఇక్కడికి వచ్చినావు, నరేందర్ రెడ్డికి ఈయనకు సంబంధం ఉన్నందుకు వచ్చినావు. ఇదే లింగంకుంట వ్యవస్థలా ఒక్కొక్కడు కార్లు తెచ్చుకుంటారు. మరీ ఘోరం. పూటకు లేనోడు కలుస్తుండే, వర్షాలు కలుస్తుండే, అటువంటి వాడు ఇల్లు కడుతున్నాడు సింపుల్ గా. ఇవ్వాలంటే మీది ఉంది, ఇష్యూ నడుస్తుంది వాస్తవం. ఇట్లాంటి సమాజం చాలా ఉంది కంసాన్పల్లిలో. అయితే భారత రాజ్యాంగం రానట్లే అనిపిస్తుంది విలేజ్కి. అంతటా రావచ్చు వాస్తవానికి, కానీ స్వతంత్రం రానట్లే అనిపిస్తుంది. ఆయన కూడా కొంటుండు, కొను పద్ధతి మీద నీవే పెద్ద మనిషి, నీవే తెంపి పంచాదు. వాళ్ళు అంతే ఎందుకు, ఈ మీడియా ఎందుకు ఇన్ని రోజులు నీకు కాలం గడపబట్టి. ఇట్లా ఎవరైనా మాట్లాడితే ఆయనకి ఫోన్ల మీద ఎట్లనో మనకైతే రాలేదు వాస్తవానికి. ఇట్లుంటది మా విలేజ్ లా. ప్రతి ఒక్కడు ఇంకో 2-3 ఉండరు, ఈయన కాదు ఇంకో సపోర్ట్ ఉండరు. ఇట్లాంటి పనులు కూడా నడుస్తున్నాయి. టీ పనులు లేనందుక ఎందుక ఏమో కానీ భూమి మోతానంటే కూర్చుని పెట్టుకుని మోతాను. మరీ ఘోరం. ఇది షాద్నగర్ పోలీసులకు దండం, మీకు వందనాలు. ఎందుకంటే షాద్నగర్లో నేనేమంటాను అంటే వ్యవస్థలో ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి న్యాయం, పోలీస్ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకోకుండా మీరు నిజంగా ఈ విధమైనటువంటి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారంటే కొంచెం సౌండ్ ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇలా కంసాన్పల్లి ఒకటే కాదు, షాద్నగర్ పోలీసులకు కూడా చెడ్డ పేరు. ఈ విషయం మీద రచ్చరచ్చ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పోలీసులు ఎట్లా తెరుస్తారు? నిజంగా అక్కడున్న సిఐలు, ఏసీపీలు, ఇంకా డీసీపీ కూడా కొత్త రకం మాట్లాడిన అనేది కొంచెం విషయము మాకు గుర్తొస్తూ ఉన్నది. ఇలాంటి అంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలా రాబందులు అయి మాట్లాడుతుంటే ప్రజలు ఏం చేయలేరు. వాస్తవమైనటువంటి పరిస్థితులను చూసి చేయకపోతే ఇది ఎంతవరకు వస్తుంది అనేది ఇక మీ ఇష్టం. అది ఖచ్చితంగా మేము ప్రజలకు చెప్పాలి. ఫస్ట్ కంసాన్పల్లికి చెప్పాలనుకున్నాం, షాద్నగర్ వరకు. రేపు స్టేట్ మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా పేరుతో సహా ప్రతి ఒక్కరు బయటపడతారు. అనవసరమైనటువంటి మీ పంతాలకు పోయి మీ దోపిడికి ఎగబడి మీ ధనదాహంతో వ్యవస్థను నాశనం చేయొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంసాన్పల్లి గ్రామాల ప్రజలు కోరుతూ ఉన్నారు. దాని తర్వాత అక్కడ నరేందర్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ షాద్నగర్ బాధ్యులు మరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెస్పాన్స్ అయ్యి ఈ సమస్యను అంతం చేస్తారా లేకుంటే పులి స్టాప్ పెడతారా, ఇది నరేందర్ రెడ్డిని ప్రోత్సహిస్తారా అనేది దాని మీద ఆధారపడింది. ఒక్క నిమిషం దగ్గర పాటు కంసన్పల్లిలో మీరు అక్కడ వచ్చి ఒక వీడియో చేసి అక్కడ గుర్తింపు చేసినందుకు మీ మీద కూడా ఒకటి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందని దాని గురించి కూడా మేము బాధపడుతూ ఇక్కడికి మీకు ఇంతమంది ఒక 30 మంది దాకా ఇక్కడికి రావడం జరిగింది. 30 మందిలో ఒక 10 మంది పక్కన ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఒక భయం నరేందర్ రెడ్డి అంటే మీ మీద కూడా ఒక నిందేసి అక్కడ చేయడం జరిగింది. అందుకే కంసన్పల్లి ప్రజలు ఆయన గురించి ఇక్కడికి వచ్చి మీ ముందల ఓ 15 నుంచి 20 నుంచి 30 మందికి తెలియజేయడానికి ముందుకు డిసైడ్ అయ్యి ముందుకే వచ్చేసినాము. ఒక అవగాహన ఏముండాలంటే మీడియా వాళ్ళు వస్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది, పోలీస్ అధికారులు వస్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది, రెవెన్యూ అధికారులు వస్తే మాకు ఒక న్యాయం జరుగుతుంది అని విశ్వాసం అనేది అది కోల్పోకుండా మీరు ఒక పని చేయండి అని మీ అందరికి దయచేసి ధన్యవాదాలు తెలుపుతున్నా. వీళ్ళ కులదేవుడు దేవుడికి రాజకీయం ఇయ్యలేదు. ఇంకా 1123 గజాలు ఎలక్షన్ లో పనిచేయాలని ఇలా పిల్లలతోని భార్యలతోని పసుపు బండారం ఒట్లు తిని బాండ్ రాసిచ్చిండు. ఆయన గెలిచిండు, మీరు గెలిచిర్రు, మీరు గెలిపించారు, రాలే. చిన్నపిల్లలను కూడా జెండా పట్టుకొని తిరిగినాం. ఈ గుడికి రాసిచ్చినంత పొలంలో ఆయన ఇల్లు కడుతుంది కానీ గుడికి జాగా అయ్యాడు సార్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఈ పరిస్థితి చూస్తే నిజంగా తెలంగాణలో ఉన్న అరాచకాలు చాలా ఉన్నాయనుకుంటే కంసాన్పల్లి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు కనబడుతూ ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించిన విషయం లోపల ప్రజలకు పసుపు బండారుతో ప్రమాణం చేయించి ఓ పత్రం రాసిచ్చి ఆయన గెలిచిన తర్వాత అది కూడా ఎగవేసినటువంటి నరేందర్ రెడ్డి చూడడానికి ఎర్రగా బాగానే ఉన్నావు. నిజంగా నీ లోపల ఉన్న కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్రం మొత్తము అదురుకునే పరిస్థితి ఉంది. నరేందర్ రెడ్డి అట్లా బంద్ చేసుకో, ఇదంతా మంచిది కాదు.
అన్న చెప్పండి, మీరు ఒక మధ్యవర్తి వ్యక్తిగా వచ్చారు, ఎలా ఈ సమస్య ఇటు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? చాలా ఘోరం అనిపిస్తూ ఉంది ఈరోజు. ఈ కంసన్పల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల ఈ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందిని ఇక్కడ ఇలా వాస్తవికంగా ఇలా పెట్టినటువంటి రాజ్యాంగాన్ని పొందపరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడ పోయినా మీ హక్కులు మీరు సాధించుకోవచ్చు, మీ భూమిని మీరు సాధనం చేసుకోవచ్చు అనే ఒక సంకల్పంతో పెట్టినటువంటి రాజ్యాంగానుబద్ధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఆవేదన చెప్తా ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కంసన్పల్లి గ్రామంలో ఇంత ఘోరంగా రైతులు అక్కడ బాధపడుతున్నారంటే వాస్తవికంగా భయపడుతూ బాధపడుతున్నారంటే వాస్తవికంగా ఇలా డబ్బుతో కొనేస్తాము అనే అహంకారంతో ఉన్నటువంటి మోసపూర్తి నాయకత్వం అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖబర్దార్ మేము మానవ హక్కుల కమిషన్ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. వాస్తవికంగా ఇలా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ రైతులు ఏ విధంగా అయితే బాధపడతా ఉన్నారో ఖబర్దార్ వాళ్ళకి తిరిగి ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ సభముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా. ఈ రోజు జరుగుతున్నటువంటి సమస్య పట్ల ఈ రైతుల ఆవేదన చూస్తూ ఉంటే మీరు ఇస్తున్నటువంటి హామీలు మోసపూర్తి హామీలు ఇచ్చుకుంటూ జనాలను మోసం చేసుకుంటా ఇలా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులను అయితే ఏ విధంగా అయితే నువ్వు డబ్బుతో కొనసాగించుకుంటూ కొంటున్నావో ఆ అధికారులకు ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి జాబులను వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయే విధంగా ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. డబ్బు కోసం ఏదైనా చేస్తామనే విధంగా మాట్లాడుతున్నారంటే ఇది ఖబర్దారు, ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా మేము ఎక్కడ అన్యాయం జరిగినా మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఈ రైతులు ఉన్నటువంటి ఆవేదన వాస్తవికంగా గుంట కానీ 2 గుంటలు కానీ ప్లాట్లు కానీ మరి అక్కడ ఉన్నటువంటి భూ సమస్యల పట్ల ఎన్నో రకాలుగా ఆశలు పెడతా ఉన్నారు. మరి ఈ ఆశల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం మాకు అధికారికంగా మాకు న్యాయబద్ధంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య పట్ల మేము కంప్లైంట్ ఇద్దామని పోతే అక్కడ ఉన్నటువంటి ఏ పోలీసు వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థనే మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా మీద లేనిపోయిన అభోణాలు పట్టించి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ కంసన్పల్లి గ్రామస్తులు రైతులు ఆవేదన పడుతున్నటువంటి విషయాలు ఇక్కడ మనము చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. ఖబర్దార్ మేము హ్యూమన్ రైట్స్ నుంచి ఖచ్చితంగా మేము ఆ విలేజ్కి వస్తాము. వచ్చినటువంటి సమస్యల పట్ల అన్ని రాష్ట్రాల వారీగా మేము ఖచ్చితంగా దీని విధంగా మేము ఖండిస్తామని చెప్పేసి మీరు న్యాయబద్ధంగా ఉంటేనే మేము దాన్ని క్షమిస్తామని చెప్పేసి ఈ విధంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీడియా మిత్రులు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. అంటే కంసాన్పల్లి గ్రామంలో 6 ఎకరాల 9 గుంటలకు సంబంధించినటువంటి విషయం మీరు మాట్లాడతారా? ఈరోజు ఒక నిమిషం. ఈ 9 గుంటలకు సంబంధించిన విషయం లోపల ఇంతకు మొదలే వీడియోలు పెట్టడం జరిగింది. దాని తర్వాత గ్రామంలో ప్రజలు చిన్నపోయిర్రా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని మేము ఒక పిలుపునిస్తే నిజంగా జరుగుతున్న సమస్యలు వాస్తవం చెప్తామని వాళ్ళు ముందరకు వచ్చింది. ఈ సమస్యను అధికారులకు పోలీసులకు కళ్ళు తెరవడం కోసం, ఎవరి మీద పగబట్టి రాళ్ళేయడం కోసం, దాడులు చేయడం కోసం కాదు, సమస్య తీవ్రమైన పరిస్థితిలో ఉంది, న్యాయం చేయాలని చెప్పి అధికారులకు కూడా చెప్పుకొని ఏం చేయలేక పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పడి అనేక రకాల ఇబ్బందులు పడ్డ తర్వాత మళ్ళీ ప్రజా కోర్టులో తీర్చుకోవాలి. ఈ ప్రజలే ఈ దేశం నిర్మాతలు, ఈ దేశం ముందలుకోవాలంటే ప్రజలే. కాబట్టి ప్రజల ముందరికి వెళ్తా ఉన్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందరికి పంపాలి. అదొక బాధ్యత. కంసాన్పల్లి గ్రామ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా భూమి కోసం రాలే, ఒక ఎన్ఆర్ఐకి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా కెనడాకెళ్ళి వచ్చి కంసాన్పల్లి గ్రామంలో అన్యాయం వాళ్ళు కబ్జా చేయడానికి వస్తారా? ఏం నరేందర్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం ఇస్తున్నావు మెసేజ్? అక్కడ మీడియాని తీసుకుపోయినావు, మీడియాకి ఏమైనా చూపించినావా? తెల్ల పేపర్ చూపించినావు. మరి మేము మా సోదరుడు ఏవిఎం మీడియా ఎవరైతే ఆయన ప్రజల కోసం పోరాడుతున్నాడో ఆ వ్యక్తి కూడా 1కి 2 సార్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాతనే విజిట్ చేస్తే మీడియా మీద కూడా నువ్వు కంప్లైంట్ చేసి కేసులు పెడతావు. ఈ దౌర్జన్యాలు ఎన్నాళ్ళు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇవన్నీ కరెక్టా? ఈ విధంగా మరి ఈరోజు కంసాన్పల్లి గ్రామ ప్రజలు మీడియా ముందుకు వచ్చి వారి సమస్యలు వివరించినందుకు ప్రత్యేకంగా నేను ఆ యొక్క ప్రజలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూలగొట్టారు, మీ పైన ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ మన జైలుకు పంపిస్తామంటే అదే అక్కడ ఉన్నటువంటి SHO ఎవరైతే అక్కడ ఆఫీసర్ ఉన్నాడో ఆఫీసర్ గారికి నేను చెప్పాను పోలీస్ స్టేషన్లో,
మీకు ఒకవేళ రిమాండ్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఈరోజు రిమాండ్ చేయండి, జైలుకు పంపించండి, మేము తప్పు చేస్తే మమ్మల్ని జైలుకు పంపించండి, దొంగలను బయట పెట్టి మమ్మల్ని లోపల కూర్చుని పెట్టి మమ్మల్ని రిమాండ్ చేస్తా అంటాడు అక్కడ ఉన్న SHO. అసలు ఏం జరుగుతుంది? కాబట్టి మేము మానవ హక్కుల కమిషన్లో షాద్నగర్ పోలీసుల పైన ఫిర్యాదు చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా రాష్ట్రం గుర్తించాలి. ముఖ్యంగా షాద్నగర్లో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడీ, ఈ దౌర్జన్యాలు నశించాలని చెప్పి తెలియజేసుకుంటూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమేం లైక్ చేసి షేర్ చేసి ప్రజల్లోకి పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.